ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రభువు పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 121వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన బిడ్డలను కాపాడువాడు. ఆయన ఎంతగా కాపాడు దేవుడు అని అంటే, ఆయన కాపుదల, కాపాడే విధానం చూస్తే ఆశ్చర్యం. ఎందుకని అంటారా? ఆయన కాపాడినట్లుగా ఎవరు కాపాడలేరు. ఆయన తన బిడ్డలను కునుకక నిద్రపోక కాపాడుతూ ఉండే దేవుడు. అంతేకాదు, తన బిడ్డలకు ఆయన తోడుగా నీడగా ఉండే దేవుడు. తోడు కొంతకాలమే కానీ నీడ మాత్రం శాశ్వతం కదా. మనిషి ఉంటే మనిషి నీడ ఎప్పుడూ ఉంటుంది కదా. అలాగే ఆయన తన పిల్లలకు తోడుగా ఉండి, నీడగా ఉండి, విడవని వాడిగా ఉండి, పగలు మరియు రాత్రిపూట కలిగే నష్టాలు, కష్టాలు కలగకుండా భద్రపరిచి, ఏ అపాయము కలగకుండా కాపాడుచు, తన పిల్లల ప్రాణములను కాపాడుచు ఉండేవాడు. మనుషులకు సహాయం చేసే ఈయన సృష్టికర్త. తన నోటి మాట చేత భూమి ఆకాశములను సృష్టించినవాడు. భూమి ఆకాశాలు ఏమైనా ఒక పెళ్లి డెకరేషన్ అనుకుంటున్నావా? ఈ సృష్టి మరియు ఈ సృష్టిలో ప్రతిదీ దాని క్రమము ప్రకారం అవి కొనసాగటం, అంతేకాకుండా మేలుకరంగా ఉండునట్లుగా దేవుడు తన నోటి చేత కలగజేశాడు. అటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు, మనల్ని కాపాడేవాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే, నీకు నీడగా ఉంటే, నీకు శత్రువుల నుండి కాపుదల కలిగి అలాగే విడుదల కూడా కలుగుతుంది. దేవుడు నీకు తోడుగా నీడగా ఉంటే నీకు శ్రమ, బాధ నుండి విడుదల కలుగుతుంది. దేవుడు నీకు తోడుగా నీడగా ఉంటే నీకు దుఃఖము నుండి విడుదల కలుగుతుంది. ఈరోజే నీవు దేవుని సహాయం కోరు, ఆయనని ఆశ్రయించు. దేవుడు నీకు తోడుగా నీడగా ఉండి ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని తోడు నీడ శాశ్వతమైనది. ఆయన సహాయము గొప్పది. ఈరోజే ఆయనను ఆశ్రయించు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నీవు మాకు నీడగా ఉండే దేవుడుగా, తోడుగా ఉండే దేవుడుగా, నీ తోడు నీడ శాశ్వతంగా మా
మాతో ఉంచే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీరు ఏ విధంగా తోడుగా నీడగా ఉంటారో మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీ సహాయాన్ని కోరుకుని మిమ్మల్ని ఆశ్రయించి, మీ సహాయాన్ని కోరి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి నీవు తోడుగా నీడగా ఉండి ఏ విధంగా నీవు సహాయం చేస్తావో అట్టి సహాయము, అట్టి ఆశీర్వాదం మీ పిల్లలు కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. వీరు కలిగినంతటిని, వీరి కుటుంబీకులను, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని, వ్యాపారాలను దీవించి, బలహీనతలుగా ఉన్న వారిని స్వస్థపరిచి, అప్పుల చేత బాధపడుతున్న వారికి విడుదలిచ్చి, ఇల్లు లేని వారికి ఇల్లును దయచేసి, రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించమని, వివాహాలు కాని వారికి వివాహాలు, వివాహాలైన వారికి గర్భఫలము కలిగిన వారికి ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇమ్మని, వర్షాలు ఇమ్మని, ఎండ నుంచి విడుదలిమ్మని, వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.